ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టి ఎవరో ఒక వ్యాపారం చేయాలనుకుంటారు. చేపలు పట్టడం నేర్పడం అంటే ఎవరి దగ్గరనో కాదు, నువ్వు చెయ్యాల వాళ్ళకి. డబ్బులు ఇవ్వడం కాదు, నిన్ను డబ్బులు ఇవ్వమంటలా. లోన్ ఇప్పిస్తే చేసుకుంటాడు, వాడు యజమాని అవుతాడు అక్కడ, గుమస్తాగిరి అవుతాడు అక్కడ. అవుట్ సోర్సింగ్ వ్యాపారం అవుతుంది ఇది. వీడు సంపాదించుకుని ఆడికి డబ్బులు ఇవ్వాలి అంటే అప్పుడు ఏమవుతుంది, ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతాడు, పెట్టుబడి పెట్టినోడు మరింత ధనవంతుడు అవుతాడు, అంతే కదా. అవును 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 అవును. సరే, ఈ మధ్యన మనం ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ యుగంలో పరుగులు పెడుతున్నాం. దానికి తోడు ఇంకా పరుగులు పెట్టిస్తుంది ఏఐ టెక్నాలజీ, కృత్రిమ మేధ, ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే దీనివల్లే భవిష్యత్తులో ఏఐ మీద అవగాహన ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు, ప్రతి దాంట్లో కూడా ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చే ప్రయత్నం. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా గూగుల్ ఏఐతో అనుసంధానం చేసేసే ప్రయత్నం, అంటే అది ఇంకా ప్రారంభం కాలేనట్టుంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది. అదే కనుక జరిగితే అంటే ఓన్లీ ఇదొకటేనే కాదు, చాలా వరకు ఉద్యోగాలు తగ్గిపోతాయి అనేది ఒకటి. రెండో అంశం, ఏ టెక్నాలజీ మీద అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే రేపొద్దున ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది. ఎంతవరకు భవిష్యత్తులో ఇది కరెక్ట్ అని అనిపించవచ్చు సమాజానికి? సామాన్యుడికి అర్థం కాని పదజాలం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు గారు. అది గొప్పగా చిత్రీకరిస్తే మీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గూగుల్తో అనుసంధానించట, తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి కంట్రోల్ చేస్తారట. ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుపుద్దా? ఇప్పుడు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్తారు దర్శనానికి, అదేమన్నా తోసుద్దే ఏంది? లేదు, ఎలాగ ట్రాఫిక్ వస్తుందో తెలుస్తుంది అక్కడ, తెలియదే ఏంది? కొండ కింద ఎంత ఉన్నారు, టోల్ గేట్ దగ్గర పైకి ఎంతమంది వస్తున్నారు, అక్కడ బస్ స్టాండ్లో ఎంతమంది ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి క్రౌడ్ మేనేజ్మెంట్లో అద్భుతమైన చరిత్ర ఉంది, దానికి 100 ఏళ్ల హిస్టరీ ఉంది. ప్రతి ఉద్యోగికి తెలుసు అక్కడ ఏంటి అనేటటువంటి.